రూట్ ర్యాప్ ను ఇండైరెక్ట్ గా ఒక హ్యాకింగ్ అనేది జరుగుతుంది మధ్య. నీకు ఇంకో సందర్భం చెప్తా. మొన్న ఒక జాబ్స్ గురించి ఒక పోస్టర్ పంపించి, సార్ కొంచెం మీ దాంట్లో ఇది పెట్టాలి, వేరే వాళ్ళు సజెస్ట్ చేసిరంటే నేను జాబ్స్ కదా జనాలకు పనిచేసేదే అని పెడదాం అనుకున్నా. అనుకుని సార్ ఎంత కావాలంటే నాకు డౌట్ వచ్చింది. మీ నంబర్ ఇవ్వండి, నేను నంబర్ ఇవ్వను అంత ఈజీగా. నేను వేరే వాళ్ళు ఇచ్చిన, మా అకౌంటెంట్స్ నంబర్ ఇచ్చిన, నంబర్ పెడతాంటే లేదు లేదు మీదే కావాలని డౌట్ వచ్చేసి, సార్ ఎంత తీసుకుంటారు అంటే నేను 5K తీసుకుంటా అన్నా. అనగానే లేదు సార్ మేము అంత ఇవ్వలేము, ఒక 300 ఇస్తాం. నేనేం మెసేజ్ పెట్టినంటే, అమ్మ నేను అసలు చేయను నేను ప్రమోషన్స్, బట్ మీరు స్టడీ గురించి అన్నారు కదా, మీరు పెట్టే ఏదైతే జాబ్స్ గురించి దాని గురించి అన్నారో దానివల్ల ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని పెడదాం అనుకున్నా. డబ్బులు అనుకోలేదు, ఊరికనే పెడదాం అనుకున్నా. అనుకొని లేదు లేదు మా కొంచెం ఆర్గెంట్ అంటే డిస్కషన్ స్టార్ట్ చేసిన నేను. నాకు డౌట్ వచ్చింది అది. సార్ మీ నంబరు నా అకౌంట్ పెద్దది, నేను నంబర్ ఇచ్చిన తర్వాత నువ్వు నా దాంట్లోకి 1000-500 కొట్టి నా దాంట్లోకి మొత్తం గుంజావని నమ్మకం ఏముంది నాకు? కరెక్టే కదా. అవునా? నేను ఇవ్వలేదు అసలు. ఇవ్వకుంటే నేను వేరే వాళ్ళ నంబర్ ఇచ్చిన, చూద్దాం ఒకసారి వీళ్ళది ఏం దాకా. సాయంత్రం దాకా మీరు వీడియో పెట్టండి. ఇంకో స్కామ్ లో ఏం జరుగుతున్నాయి తెలుసా? ఇప్పుడు నేనున్నా, నాతో ఏం చేస్తారంటే, నాది కంపెనీ, నా కంపెనీ ప్రమోట్ చేయాలి, నేను ఇన్స్టాగ్రామ్, నేను ఏం చేస్తున్నా అంటే నీకు ఫోన్ చేస్తున్నా, సార్ నీకు ఒక 600 మనం ఏమనుకుంటా ఈ అమ్మ 24 hours అది పెట్టేస్తే అయిపోతుంది, 600 వస్తాయి కదా కనీసం గప్చుపో బీరో మంద అనుకుంటారు పిల్లలు. అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మనకు 1 రూపాయి వేయరు. వాళ్ళు ఏం చెప్తారు, మీరు పెట్టండి, దాంట్లో పెట్టిన తర్వాత 5 seconds మీకు డబ్బులు ఇస్తా. ఆ 5 seconds 5 minutes ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారు, తీసుకొని కంపెనీకి ఈ ఛానల్లో మేము ప్రమోట్ చేసినామని ఆ దగ్గరికి డబ్బులు దొబ్బుతారు. నువ్వు తర్వాత డిలీట్ చేసుకున్నా సరే ఇక అనవసరం, లాస్ ఎవరికి? కంపెనీకి. ఇంకెవరికి? నీకు ప్రమోట్ చేసిన. అవునా? మధ్యలో దొబ్బేటోళ్ళు వీళ్ళు. ఇట్లాంటి స్కాములు కూడా జరుగుతున్నాయి. ఇంకొక స్కామ్ రీసెంట్ గా నేను వేసుకున్న దాంట్లో ఒక అబ్బాయి పెట్టిండు, ఒక అబ్బాయికో అమ్మాయికో చిన్న పాప, ఆమెకి హెల్త్ బాగాలేదని ఒక పోస్టర్ పెట్టిండు. ఆ పోస్టర్ మీద ఆయన నెంబర్ పెట్టుకొని పెట్టిండు, ఈ అమ్మాయికి బాగాలేదు ప్లీజ్ వీలైనంత వరకు హెల్ప్ చేయండి అనేసి. లాస్ట్ కి ఇలాంటి ఉడక చూపించి ఉడక స్కామ్ చేస్తారు జనాలని. అదే కదా నేను అదే అంటాను. అందుకే రూట్ ర్యాప్ ను వాళ్ళు చెప్పిర్రు, నాకు తెలియదు, నేను ప్రమోట్ చేసిన. ఇప్పుడు ఇక్కడ ఒకటి అంజీ, నువ్వు మొత్తము అరే భలే చేస్తుండనే లోపు నువ్వు ఆ ఒక్క వీడియో వల్ల నీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం పోయింది అందరికి. నువ్వు అన్ఫాలో కొడుతున్నాను చూడు, ఆ వీడియో వల్ల నీకు ఎఫెక్ట్ పడ్డది. అర్థమైంది అంజీ? మనోడు కూడా దొంగ బుకొట్రా వీడు కూడా ఫేమ్ అవడానికి వచ్చింది. పైసలకు అమ్ముడు. నేను అనేది ఏంటంటే ఇంటెన్షన్, నేను చెప్పేది ఇంటెన్షన్. నువ్వు అమ్ముడు పోయినవా లేదా పక్కన పెట్టు, అవునా? జనాల ఇంటెన్షన్, వీడు చెప్తున్నా అమ్మ వీడు కూడా పోయిండ్రా, వీడు ఎందుకు వచ్చిండు, వాడిని వీడిని గెలిస్తే ఫేమ్ ఉన్న నాకు కూడా వీడికి కూడా ఫాలోవర్స్ వస్తాడు, వీడు కూడా ఏదో చేద్దామని వచ్చిండు అనే ఫీల్ అయ్యారు జనాలు కూడా. అంతెందుకు నీ గురించే నాకు 5-6 మంది పెట్టారు, అన్నా వీడు ఏదో అనుకున్నావు నా లంగనా కొడుకన్నా వీడని. అసలు నీ వీడియోనే నాకు తెలియదు, అది నాకు 3 ఫార్వర్డ్ చేసారు, అది 3-4 ఫార్వర్డ్ చేసారు. ఓకే సరేలే మనం పెద్ద డిస్కషన్ కామ్ కూకున్నా. ఎందుకు మనోడు ఎందుకు మళ్ళీ రూట్ ర్యాప్ మంచిది, సరే జెన్యున్ గా మంచిది అయితే మంచిది అనొచ్చు, అది మంచిది కాదు. మంచిది అయినప్పుడు ఇప్పుడు ఒకటి, ఇప్పుడు నువ్వు మంచోని పోయి అంజి మంచోడు నా దగ్గరికి వచ్చిండు, నాకు అర్థమైపోయింది, నేను ఎంతమంది చెప్తా ఆ పిల్ల లేదు పోయి మనోడు వేరు అని చెప్తా, లేదంటే ఏం చెప్తా లంగన వాడు వేస్ట్ నా కొడుకు అని చెప్తా. అఫ్ కోర్స్ నువ్వు నా దగ్గరికి వచ్చినా అమ్మా అరే ఈయన 60 పోయినావు అంటే మంచోడు అనుకో, అరే పోతే అన్నిట్లా మాట్లాడి నాకు కొంత అర్థమైంది అంటావు, లేదంటే అరే వాడు దొంగ నా కొడుకు రాబోయ్ అని చెప్తావు. అంతేనా? ఎంతమంది తెలుస్తుంది మంచోడు అనేది? 5 మంది కానే ఉంటుండొచ్చు, 5 మంది 10 మంది కాడ. చెడు అనేది పాకుతుండొచ్చు, కానీ 10 మంది అనేది జెన్యున్ ఉంటది కదా. నీకు 20 మంది చెడు వల్ల రావచ్చు, 20కి 40 మంది అవుతారు కదా చెడు, కానీ 10 మంది అట్లనే ఉంటారు కదా. అవునా? యూట్యూబ్ హ్యాపే, ఇన్స్టాగ్రామ్ హ్యాపే, అవునా? ఇన్ని యాప్లు ఉన్నాయి. లోడో గేమ్ ఉంది, లూడో, అది కూడా యాపే కదా. మరి అందులో టైం పాస్ కానప్పుడు నేనే ఆడతా, దానివల్ల డబ్బులు పోయేది లేదు వచ్చేది లేదు. కాకపోతే నా నెట్ కాలితే నెట్ వల్ల పోవచ్చు, కానీ నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, నా వల్ల 1 రూపీ పోవట్లేదు. నెట్ కాలుతుంది కదంటే నెట్ ఆటోమేటిక్ కాలుతుంది. అంటే ఒక మనిషి బిజీ ఉన్నప్పుడు నేను ఫ్రీగా ఉంటే అదే ఆడతా, లోడోనే ఆడతా టైం పాస్ కి. దానివల్ల ఇప్పుడు దాని గురించి ఎవరో మాట్లాడట్లేదే. మరి నీ దాంట్లో వీడియోలు చూస్తున్నాను, అవును చూస్తాం భయ్,
అఫ్ కోర్స్ కంపల్సరీ వస్తున్నాయి. సరే నెలకు ఒక 10,000 కాయిన్స్ సంపాదిస్తే సరే ఒక 2,000 3,000 ప్రోడక్ట్ కొనుక్కోవచ్చా? చూపి మరి వచ్చినాయి ఏనా? నువ్వెందుకు చూపించట్లేదు? లేదు కదా, అక్కడ రాలే కదా అంతగా. మరి చెప్పేటోళ్ళకి ఎంత బుద్ధి లేదు. మళ్ళీ నీతులు చెప్తారు, రూట్ ర్యాప్ మేము చేసేది, మేము దీనివల్ల లాస్ అవ్వరు. నేను ఆడికి గట్టిగా వేసుకున్నా, నేను ఇద్దరిని వేసుకున్నా. దానికి నువ్వు వేసుకున్నావు, నేను కాదట్లా. వేసుకొని నువ్వు తీసుకున్నావు అంటున్నా నేను. తీసుకున్నావా లేదా? ఓకే, ఈ విషయంలో అయితే నేను క్లారిఫికేషన్ ఇవ్వడానికి తీసుకున్నా. క్లారిఫికేషన్ దేనికి ఇచ్చినావు నువ్వు? రూట్ ర్యాప్ మంచిదని చెప్పినావు నువ్వు. నీకే తెలియదు దాని గురించి మంచిదని ఎట్లా చెప్తావు? మంచిదని చెప్పలే, ప్రాసెస్ చెప్పినా నేను. నువ్వు ప్రమోట్ చేసినట్టే ప్రాసెస్ అనేది. అది నాకు అర్థమైపోయింది. అరే నాకు సీన్ అర్థం కాలే, ఏంది నేను వీడియో పెట్టినా, నేను ఇంతమందికి రూటర్ యాప్ గురించి అని చెప్పినా, ఇప్పుడు మార్నింగ్ పోస్ట్ చేస్తే మధ్యాహ్నం నేను కొంచెం వర్క్ లో చూసుకోలేదు, సాయంత్రం చూస్తే కొంచెం రీచ్ వెళ్తుంది. అరే నేను పెట్టినా నేనే చెప్పినా మళ్ళీ ఇక్కడ మనం గలీజ్ అయిపోతాం అనేసి డిలీట్ చేసేసిన దాని గురించి. అది నిజంగా జెన్యూన్ అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు. వీళ్ళు చెప్పిన మాట, వాడెవడో ప్రమోటర్ చెప్పిన మాట విన్నా, వీడు చెప్పిన మాట విన్నా, నాకు ఏం అవగాహన ఉంది అంటే కొంత వీళ్ళు చెప్పిన దాని వల్ల కొంత అర్థమైంది. ఇంకా డీప్ గా ఒప్పుకుంటున్నావు అంజీ, ఈ టాపిక్ డైవర్ట్ చేద్దాం. ఒప్పుకుంటున్నావు నాలెడ్జ్ లేదు నాకు ఈ రూట్ యాప్ మీద కావచ్చు, యాప్స్ మీద కావచ్చు అని. కొంతవరకు అయితే లేదు. ఓకే, నేను వాడితే నాకు ఉండొచ్చేమో, నేను వాడతలేను. నేను వాళ్ళు చెప్పినాక ఒక జస్ట్ నార్మల్ గా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నీకు ఏ నాలెడ్జ్ లేనప్పుడు ఎదుటోని నువ్వు ఎట్లా క్వశ్చన్ చేస్తావు? అంటే అలా లాస్ అయిన వాళ్ళు పెట్టారు కదా అంతమంది. అసలు నేనేమంటున్నా, నువ్వు చెడ్డోను అని నేను అనట్లేదు, నేను తప్పు పట్టట్లేదు. ఒక్క నిమిషం నువ్వు చెప్పారు కదా, నీకు ఏ నాలెడ్జ్ లేనప్పుడు నువ్వెట్లా దీని గురించి మాట్లాడినావు అని అడుగుతున్నావు కదా. నేను నార్మల్ గా ఏదో వీడియో తీస్తే అది వేరే దానికి వెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? ఫస్ట్ నుంచి చెప్పి ఏమైందో అది ఫస్ట్ నుంచి చెప్తా మీకు. అయితే ఏమైందంటే స్టార్టింగ్ ఏమైందంటే ఇట్లా చెప్పిన ఒక క్రేజీ బాయ్ నరేంద్ర అనే గురించి, ఆయన గురించి చెప్పిన ఇట్లా మెడలో చైన్ వేసుకుంటాడు, ఆ అబ్బాయికి ఒక చైన్ వేసిండు, అది ఫేక్ గోల్డ్ రియల్ గోల్డ్ ఎవరు తెలియదు. ఇట్లా వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించి కార్లు ఇల్లు ఈ బైక్లు అవన్నీ చూపించి జనాల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇట్లాంటివన్నీ చూసి జనాలు మోసపోతున్నారు, ఫాలోవర్స్ ఇట్లా అవుతున్నారు. తర్వాత వాళ్ళు ఇట్లా అనేసి ఒక వీడియో పెట్టిన నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన, అది కూడా అంత ఎక్కువ రీచ్ వస్తుందని నాకు తెలీదు. నార్మల్ గా నా దానికి మాక్సిమం అంటే ఒక 30 లైక్లు 50 లైక్లు అంతకుమించి ఎక్కువ ఉండవు. ఆ ఉద్దేశంతో సరే ఇట్లా కొంచెం మన నాలెడ్జ్ ఇద్దాము దీని గురించి అనేసి ఇట్లా ఒక వీడియో పెడితే ఆ వీడియో కొంచెం రీచ్ వెళ్ళింది. తర్వాత ఇంకొక వీడియో ఏదో చేసి పెట్టినాక దాని కింద ఏమైందంటే జనాలు అందరూ సపోర్ట్ చేయడం, బూస్టప్ ఇవ్వడం జరిగింది. నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఒక వీడియో పెట్టినా నేను వీని వల్ల నార్మల్ గా జస్ట్ ఒక ధమ్కి ఇచ్చుకుంటే ఒక వీడియో పెట్టినా, నాకు తెలియదు దాని కూడా గురించి ఒక ధమ్కి ఇచ్చుకుంటా ఏమనంటే వీడు చేసి చాలా మందికి మోసం చేసింది ఇప్పుడు నాకు తెలిసింది అనేసి అది ఒక ర్యాండమ్ గా పెట్టినది. ర్యాండమ్ ఏం కాదు, వ్యూవర్షిప్ వస్తుంది, ఫాలోవర్స్ వస్తున్నారు, వేసుకుందామని అనుకోవచ్చు కదా. అట్లా కాదు, ర్యాండమ్ గానే పెట్టిన. వీడి వల్ల లాస్ అయిన వాళ్ళు నాకు అందరూ నాకు స్క్రీన్ షాట్లు నాకు మెసేజ్లు పెడుతారు, ఇంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో కింద పెట్టాలని చూసుకుందాం అనేసి వాడు అంతకు ముందుకే మా అమ్మని తిట్టడం జరిగింది. ఆ తిట్టిన కోపం మీ అమ్మని తిట్టిండు కదా, ఏమని తిట్టిండు చెప్పు? ఏమని తిట్టింది? గలీజ్ గా తిట్టినా. అఫ్ కోర్స్ ప్రపంచంలో రాని బూతులు ఏం కాదు కదా, ఏమని తిట్టింది జనాలకు అర్థం కావాలి కదా. తిట్టిండు అని అక్కడ ఫుల్ స్టాప్ చేయ. చెప్పాను నేను ఇంతవరకు ఎవరిని తిట్టలే. నార్మల్ గా నేను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన. ఒకటి అంజీ నేనేమంటున్నా అంటే ఈ రోజు అంజీ కొంచెం డ్రాప్ అయ్యిండు అంటే అఫ్ కోర్స్ మదర్ తెరు వస్తే ఎవడైనా ఊరుకోడు. ఏం తిట్టినా జనాలకు కూడా అర్థం కావాలి, ఎందుకు మనోడు డ్రాప్ అయ్యిండు, ఎందుకు మనోడు కూల్ అయ్యిండు అనేది, ఏమైంది అనేది తెలియాలి జనాలకి. అందుకు నేను అడుగుతున్నా, నేను ఏమని తిట్టిండు మమ్మీని ఉన్నది ఉన్నట్టు మాట. ఆడ ఏమన్నాడంటే ఇక ఎర్లీ మార్నింగ్ లేచినాక స్టేటస్లు పెట్టిండు, ఒక 6 పెట్టిండు. ఇక బొమ్మడిది అది ఇది ఇది అది అని తిట్టుకున్నాడు. ఎవరికి బొమ్మడిది? నేను వానికి బొమ్మడిది అంట. తప్పేముంది? తప్పేముంది? బామ్మడిది అనేది తప్పేముంది? బామ్మడిది అనేది తప్పేం లేదు. తర్వాత తిట్టుకుంటా మరి బావనే కదా నీకు నరేంద్ర క్రేజీ బాయ్? బావనే, మా చెల్లెనే కదా.